జగిత్యాల రూరల్ మండలానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భాగంగా మన జగిత్యాల క్యాంప్ ఆఫీస్లో మరి గతంలో ఏ ఒక్క రోజు కూడా ఇన్ని చెక్కులు రాలేదు ఎప్పుడు కూడా. మరి గత 8 ఏళ్ల నుండి మన శాసనసభ్యులు ఎంత కష్టపడుతున్నారో దీన్ని బట్టి అర్థమవుతున్నది ప్రజల కోసం. మరి గత కరోనా కాలంలో ఒక్కొక్కరి ఎంత ఖర్చు పెట్టుకున్నారు, అయినా వారి ఆర్థిక పరిస్థితులు చాలా చితికిపోయినాయి. మరి అందుకు గాను మన సీఎం గారే స్వయంగా మరి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంతనన్నా సాయం చేయాలి అని చెప్పి మరి మన ఎమ్మెల్యే గారు అలాగే జెడ్పీ చైర్పర్సన్ గారు ప్రతి ఒక్కరు కూడా చాలా వారి యొక్క గ్రామంలో ఎవరైతే ఈ హాస్పిటల్ల పాలై తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పి ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ను పెట్టించడం జరుగుతుంది. మరి అందులో భాగంగా ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడికి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళ ఇళ్ళల్లో ఎవరికైతే ఆపద కలుగుతుందో వెంటనే ఎమ్మెల్యేల వారి చేతులతోటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించాలి. వారికి సీఎం సహాయ నిధి నుండి ఎంతో కొంత అని కాకుండా గతంలో కంటే ఇంకెక్కువ మొత్తంలోనే ఈరోజు సంజయన్న గారి చేతుల మీదుగా వారి ఇళ్లలో ఒక గుండె ధైర్యం కల్పించే విధంగా పేదవారికి ఒక ఆత్మస్థైర్యం, గుండె ధైర్యం ఈరోజు మా శాసనసభ్యుల చేతుల మీదుగా చెక్కు అందించడం అంటే అది మామూలు విషయం కాదు. వారు ఇప్పటికే ఆపదతోటి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మళ్ళీ అప్పుల పాలై వారు ఒక ఉదయం విలవిలాడే సమయంలో ఈరోజు నేనున్నా అంటూ ఆపత్కాలంలో తీసుకొచ్చిన ఈ యొక్క చెక్కే సీఎం రిలీఫ్ ఫండ్. కాబట్టి ఎల్లవేళలా తీసుకొచ్చిన నాయకులు సంజయన్న గారి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మీరందరూ కూడా ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి. మండల ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి తెలియజేస్తూ వచ్చిన చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా శుభాకాంక్షలు. జై తెలంగాణ. మరియు రూరల్ మండలాలకు సంబంధించి 12 మందికి 6,44,000 రూపాయల చెక్కులు ఇస్తున్న సందర్భంలో కార్యక్రమం పాల్గొన్న గౌరవ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్ గారికి, పిఎస్సీ చైర్మన్ మైపాల్ రెడ్డి గారికి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లక్ష్మీపూర్ సర్పంచ్ జాన్ గారికి, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ హైదరాబాద్ సర్పంచ్. ఈరోజు మా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు తిప్పనపేట, దరూరు, అదేవిధంగా మోరపల్లి, కన్నాపూర్, పుట్రాజపల్లి, అనంతారం, జాబ్తాపూర్, లక్ష్మీపూర్ ఈ గ్రామాల వారికి అనారోగ్యం పరంగా చెక్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది కొత్తది కాదు. నాకు తెలిసి కొన్ని దశాబ్దాల కింద ప్రధానమంత్రి సహాయ నిధి కానీ ఇది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రియతమ నాయకురాలు కవిత గారి సహకారంతో నేను నా వంతుగా అప్పుడు ఓడిపోయినా కానీ అక్కడ ఇట్లా చాలామంది అనారోగ్యం పాలై వస్తున్నారు. ఆరోగ్యశ్రీలో చికిత్స పొందే వాళ్ళు పొందుతున్నారు. కొన్ని ఎమర్జెన్సీలు ఉంటే ఆరోగ్యశ్రీలు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది బీదవాళ్ళు చిన్నదైనా కానీ పెట్టుకోలేకపోతున్నారంటే అప్పటి నుంచే ఇది ప్రారంభించడం జరిగింది. నేను శాసనసభ్యులు అయిన తర్వాత స్వయాన డాక్టర్లు కాబట్టి మా నాయకులు అందరూ కూడా వారు వార్డు స్థాయి నాయకులు కావచ్చు, గ్రామ స్థాయి నాయకులు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, మా జిల్లా స్థాయి నాయకులు వారందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి ఇవాళ ఇవన్నీ తెచ్చివ్వడం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి పైన నిజంగా వారు మానవతావాది, వారికి ఏది చెప్పుకున్నా అవుతుందనే నమ్మకంతో తీసుకోవడం, ఇవ్వడం, 199 మందికి బాగానే సహాయం చేయడం జరుగుతూ ఉంది. జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అవకాశాన్ని నాకు ప్రజలు కల్పించారు. ఆ సేవ చేసే అవకాశం కలిసినందుకు ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసే దాంట్లో నాకు పూర్తి సహకరిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఎల్లవెల్ల రుణపడి ఉంటాం. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో పరిస్థితి ఏముండే వైద్యం విషయంలో, ఈనాడు పరిస్థితి ఏముంది. ఎందుకంటే ఇది ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్యానికి సంబంధించింది. సహాయ నిధి వివిధ రకాలుగా కూడా వస్తుంది, కానీ ఇవాళ మనం ఇచ్చిన అన్ని వైద్యానికి సంబంధించింది. మరి ఆనాడు ఒక కిడ్నీ ఫెయిల్ అయితే డయాలసిస్ కావాలంటే హైదరాబాద్ దానికి పోవాల్సిన పరిస్థితి.
ఇవాళ జగిత్యాలలో దాదాపు 60 మందికి డయాలసిస్ అవుతుంది. అదేవిధంగా ఆక్సిజన్ కావాలి, ఒక వెంటిలేటర్ కావాలంటే లేని పరిస్థితి. ఇవాళ జగిత్యాలు రావాల్సింది. ఒక ప్రసూతి చేసుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసూతి డాక్టర్లు ఏం కాదు. ఇవాళ ప్రసూతి డాక్టర్లు కావచ్చు, పిల్లల డాక్టర్లు కావచ్చు, ఎండి డాక్టర్లు కావచ్చు, కంటి డాక్టర్, ముక్కు డాక్టర్, చెవు డాక్టర్ అన్నట్టు బొక్కల డాక్టర్, చర్మవ్యాధి డాక్టర్, మానసిక డాక్టర్, ఊపిరితిత్తుల డాక్టరు, ఈ రకంగా టీబీ డాక్టరు, చాలా రకాల డాక్టర్లు ఇవాళ మన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో. అదే కాకుండా ప్రజలందరూ కూడా ఇవాళ మీడియా ద్వారా గమనించాలి. ప్రభుత్వం ఏదైతే సేవలు అందిస్తుందో దాన్ని వినియోగించుకోవాలి. కరీంనగర్లోని ప్రతిమా మెడికల్ కాలేజ్ హాస్పిటల్, అదేవిధంగా చలిమడ హాస్పిటల్లో చాలా ఎక్కువ బీమారులకు కూడా వైద్య పరికరాలు మంచిగా ఉండడమే కాకుండా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతున్నాయి. అంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఏవైతే కవర్ అవుతాయో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీలో కవర్ కానీ కూడా మనకు ప్రతిమ చెలిమడ మెడికల్ కాలేజ్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి మనకు గుండె నొప్పి స్టంటే కావచ్చు, డయాలసిస్ కావచ్చు, కిడ్నీ ఆపరేషన్లు కావచ్చు, కీళ్ళ కావచ్చు, కడుపు లోపల అపెండిక్స్ పలుగుతాయి కావచ్చు, పిత్తాశయం ఆపరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా లాప్రోస్కోపీ కూడా కొన్ని ఫ్రీగా అక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ సేవలు వినియోగించుకోవాలి. దయచేసి సేవ చేయడానికి మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం. మా నాయకులకు కానీ నాకు కానీ చెప్తే వారి పరిధిలో వాళ్ళు సహాయం చేస్తారు, లేదా నాకు చెప్తారు. నేను అవసరం పడితే ఇంకా పై స్థాయిలో సహకారం తీసుకునైనా కానీ ఎక్కువ మందికి తక్కువ ఖర్చుతోటి లేదా ఉచితంగా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సేవ చేసే భాగ్యాన్ని మీరే మాకు కల్పించారు. ఒక ఎమ్మెల్యేగా మమ్మల్ని చేసి మాకు ఎమ్మెల్యేలకు కొన్ని అవకాశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి కావచ్చు, ఇంకా కొన్ని విషయాలలో. దీంట్లో ముఖ్యంగా వైద్య వృత్తులకే ఉన్నాం కాబట్టి దీంట్లో అనవసరం ఖర్చులు పాలు కాకుండా, అందరు డాక్టర్లు నాకు మంచి మిత్రులే, నేను ఫలానా కాడికి పోవాలని అనట్లేదు. కానీ డబ్బు విషయానికి వచ్చేసరికి కొంత ఆలోచించాల్సి వస్తుంది. కొంతమంది వ్యాపార దృక్పథంతో ఉన్నారు కాబట్టి, మేము ఒక సీనియర్ డాక్టర్ కూడా కాబట్టి ఎనీ టైం ఇలాంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఈ సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తున్న మా ప్రజలకు, ముఖ్యంగా మా నాయకులకు, అదేవిధంగా నేను చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తున్న మా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అందరూ కూడా బ్యాంకులు, ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ కూడా గవిటాలు